From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. నిన్న కరీంనగర్ జిల్లా సభతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసీఆర్ చెప్తుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయమని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సార్, నిన్న కరీంనగర్ సభ చూడడం జరిగింది. మొత్తం మీద యజ్ఞం మొదలైంది, పునర్నిర్మాణం జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణని ఆగమాగం చేశారని కూడా కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఆయన అధికారం ఇచ్చేది ఆయన దొంగ మాటలు చెప్పి దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఆంధ్రప్రదేశ్లో ఒక్క వార్డు మెంబర్ లేడు. మాకు పార్టీ పోయినా సరే మా ఇంటి ఎదురుగా శ్రీకాంతాచారి కాల్చుకొని జై తెలంగాణ అన్నాడు. మంటలలో అమ్మానులే. అలాంటి వాళ్ళని చూసి కళ్ళ ముందల భర్తను పోగొట్టుకున్న ఒక మహిళగా ఇంట్లో మనిషి లేకుంటే ఏ బాధపడుతుందో తెలుసుకొని 11 మంది ఆత్మ బలిదానాలు చూసి తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ. ఆమె ఇస్తే 14 మందిని తీసుకుపోయి కలిసి వచ్చి నీ పార్టీని ఇలా కలుపుతున్నా అని చెప్పి బయటకు వచ్చి సోనియా గాంధీని ఇష్టమున్నట్టు తిట్టి దళితుని చేస్తున్నా అని చెప్పి 11 ఏళ్ళు లేకపోతే నా మెడ మీద తల ఉండదని చెప్పి ఆ విధంగా అయింది. మేము కూడా ఇటువంటి అబద్ధాలు ఆడితే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేమే గెలుస్తాం. మాకు అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ వచ్చింది, సంతోషంగా ఉన్నాము. కాకపోతే 6 లక్షల కోట్లు అప్పు చేసిండు, కూలిపోయే కాళేశ్వరం కట్టిండు. ఇప్పుడు రిపేర్ చేయాలంటే కూడా మాకు భయం అవుతుంది. రిపేర్ చేసినా ఉండదని చెప్పి ఎన్డీఎస్ఏ చైర్మన్ నేను స్వయంగా ఢిల్లీలో కలిసిన, నాకు పరిచయం ఉండి కలిస్తే రిపేర్ చేసినా ఉంటుందని తెలుపదు. అంటే 1,50,000 కోట్లు పోయినట్టే. ఇప్పుడు నల్గొండకి ఏం చేసినా మీరు ఒక మాట చెప్పండి. ఎస్ఎల్బీసీ ఛానళ్ళు బ్రాహ్మణ వెల్లంలా మూసీ ప్రాజెక్టు కింద ఫ్లోరైడ్ మా బాధలు ఏం బాధలు. మరి నల్గొండ జిల్లా ఎందుకంటే ఆయనకు ఆ రోజు మద్దతు ఇచ్చాను. అందుకనే మొన్న ఎలక్షన్లో మొత్తం గుండు సిన్న ఒక సూర్యాపేట 2,000తో గెలిచిండు. మిగిలిన అందరూ కూడా 60-70,000తో గెలిచినాం మేము. ఎందుకంటే ఎప్పుడైనా అధికారం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చింది ఏంటంటే 4 కోట్ల మంది బాగుండాలి. ఒక రేషన్ కార్డు ఇవ్వైతివి, సన్న బియ్యం ఆలోచనే లేదు. అసలు రేషన్ కార్డు ఇవ్వడానికి సన్న బియ్యం ఇవ్వాలని ఎందుకు ఆలోచన వస్తుంది? ప్లస్ ఒక ఇల్లు కట్టలే, నీ గవర్నమెంట్ స్కూల్ లేదు, అంత కార్పొరేట్ స్కూల్స్. ఇవాళ మేము చూడు యంగ్ ఇండియా 20,000 కోట్లతో 95 స్కూళ్ళకి టెండర్లు పిలిచినాం. 58 ప్లేస్లో నడుస్తుంది. మా నల్గొండ December 7th ముహూర్తం కూడా పెట్టిన ఓపెనింగు. 2 స్లాబులు పడ్డాయి. 2,500 మందికి ఇట్లా కోటీశ్వర్లు చదివే పిల్లలు చదివే స్కూల్ లాగా 1000 మంది కూర్చునే డైనింగ్ హాలు, క్రికెట్ స్టేడియం, ఫుట్బాల్ స్టేడియం, మళ్ళా రూమ్కి 2 స్టూడెంట్స్. ఇప్పుడు రూమ్కి 40 మంది ఉంటున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాబోగానే మొట్టమొదటి సంతకం హైడ్రాన్ తీసుకుపోయి చెరువులో వేస్తాం, హైడ్రా పైన సంతకం పెడతా అంటారు. ఆయన అధికారంలో వస్తానడే పెద్ద జోకు. ఫస్ట్ బిడ్డేడు ఉండు, కొడుకేడు ఉండు, అల్లుడేడు ఉండు, అక్కడక్కడ పోయి దూరాడుకోమని చెప్పు. నిన్న మీటింగ్లో కనబడరా వాళ్ళు? బిడ్డనే పొద్దులు వేస్తే వాళ్ళ అమ్మని, వాళ్ళ నాయనని, వాళ్ళ బావని, వాళ్ళ అన్ననే తిరుగుతుంది. రావన్న జాగ్రత్త, హరీష్ గారు దొంగ మొత్తం ముంచింది వాడని ఆమంటది. ఇప్పుడు ఏమేమంటుంది? అరే నువ్వు తోడపుట్టిన ఇంట్లో పుట్టిన పిల్లలు తల్లిదండ్రులను గౌరవించకుండా సరే అవమానపరచొద్దని చెప్పి కేటీఆర్ కవితకు సలహా ఇచ్చిండు. ఇంకా కుటుంబం పునరేకం చేసుకొని 10 ఏళ్ళు చల్లగా ఉండవని దేవుని కోరుకుంటున్నాను. కేసీఆర్ మారిపోయినారు. నిన్న మీరు చూసారు, హెలికాప్టర్ ఎక్కడం కానీ, దిగడం కానీ, మాటలు మాట్లాడడం కానీ, మొత్తం మీద జగిత్యాల నుంచే జైత్యాత్ర మొదలు పెడుతున్నాను కూడా చెప్తున్నటువంటి ఈ జైత్యాల. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అంటే మేము గౌరవిస్తాము. ఆయన ఈ వయసులో పార్టీ మారే అవసరం లేదు. సరే, అదే ఆయన వ్యక్తిగతం కాబట్టి దాని గురించి ఎక్కువ కామెంట్ చేయము. కేసీఆర్ నువ్వు ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు, ఒక ఇంధనం ఇల్లు కట్టడం, నువ్వు ఏం పునరీకరణ చేస్తావు? మూసీలో ఫ్లోరైడ్తోని ఉంటే నేను కొట్లాడి నేను టన్నల్ తీసుకొచ్చిన 2,000 కోట్లు. మా గవర్నమెంట్ అమెరికా పోయి బేరింగ్ తీసుకొచ్చిన 300 కోట్లు అడ్వాన్స్ ఇప్పించిన. రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి బ్రాహ్మణ వెల్లంలో ఓపెన్ చేయించిన. మెడికల్ కాలేజ్కి 180 కోట్ల బకాయిలు ఉంటే ఇప్పించిన. పోయినసారి ఆగిపోయింది. మా దగ్గర ఉన్న మెడికల్ కాలేజీ ఎక్కడ లేదు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 180 కోట్లు పెట్టి బిల్డింగ్స్ కట్టిస్తున్నా. ఈ జూన్లో ఫార్మసీ, లా కాలేజీ స్టార్ట్ చేసిన కోర్సెస్. 5 ఏళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్, మన జిల్లా మినిస్టర్ ఉండే యూనివర్సిటీలో కాలు పెట్టలే. అందుకనే ఆ రిజల్ట్ ఎట్లా వచ్చింది?
ఒక్క సీటు గెలవాలి సూర్యాపేటలో ఏదో 2000తో గెలిచాను. ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఒక కుటుంబాన్నే కంట్రోల్ చేయలేని వాడు తెలంగాణని ఎట్లా పునర్వికీకరణ చేస్తారు? ఇప్పుడు ఆయన బిడ్డని కొడుకుని అల్లుని కంట్రోల్ పెట్టుకోవాలి కదా. సంతోషరావు కుంపటి అట్లా 14 కుంపట్లు ఉన్నాయి, నిన్న చూసినావు కదా స్టేజ్ మీద. ఇంకా మరో అంశం మోదీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. మహిళా బిల్లును తీసుకొచ్చాం, డీలిమిటేషన్ తీసుకొచ్చాం, కానీ కాంగ్రెస్ అడ్డుకుంది. మహిళలు కాంగ్రెస్ పార్టీని క్షమించారు. మహిళా బిల్లు 1985లో రాజీవ్ గాంధీని అప్పుడు యూత్ కాంగ్రెస్ మంత్రిని రాజీవ్ గాంధీ ఫస్ట్ మహిళా బిల్లు పెట్టాలని చెప్పి పార్లమెంట్లో మూవ్ చేసింది. ఎవరికి తెలియదు, ఇంకా మా నాయకులు కూడా ఎక్కువ చెప్పలేదు. ఆ తర్వాత దాని మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మేము చెప్పినాము, నువ్వు జనగణమన చేసినావు కదా, అది రాగానే రిపోర్ట్ రాగానే ఒకటేసారి 816 సీట్లకు 1/3 చేసేయి. ఇప్పుడు 543కే నువ్వు 1/3 చేస్తే మళ్ళీ నువ్వు ఎప్పుడు చేస్తావు? మహిళలకు అన్యాయం జరుగుతుంది. మీరు ఏంటంటే డీలిమిటేషన్ పేరు మీద 2029 ఎలక్షన్ లోపే చేయాలని చూసాను. మేమేం చెప్పినామంటే నువ్వు కులగణన స్టార్ట్ అయింది 2027 జూలైకి అయిపోతుంది. 28 స్టార్టింగ్లో నువ్వు డీలిమిటేషన్ స్టార్ట్ చేసి అందులో మీకు 1/3 ఇవ్వమంటున్నావు. 1/3 అసలు మహిళలు పెట్టిందే సోనియా గాంధీ. ఒక పార్టీ ప్రెసిడెంట్గా, యూపీఏ చైర్పర్సన్గా, తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా ఇందిరాగాంధీ చేయలేని ధైర్యం చేసి ఈరోజు మా దగ్గర లోక్సభ స్పీకర్ జగజీవన్ రావు గారి పెద్ద నాయకుడు అలా బిడ్డ స్పీకర్గా ఉండే ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి. ఇట్లా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మహిళల బిల్లు గురించి మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీ మొదట రాజీవ్ గాంధీ మొదలుపెట్టి చట్టసభల్లో ఇవాళ మా మేయర్ గారు 50 మేయర్గా మా చైతన్యం ఉందంటే అది రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. అలా టీఆర్ఎస్ పార్టీ మేయర్లు చైర్మన్లు అక్కడెక్కడ ఉండి గెలిచినా వాళ్ళు కూడా రాజీవ్ గాంధీ ఫోటో పెట్టుకోవాలి. అప్పుడే 50% తీసుకొచ్చిండు, మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చిండు. మా నాయకులు మొత్తం క్లియర్గా చెప్తలేరు. తప్పకుండా హైదరాబాద్లో రేపు అసెంబ్లీ సెషన్లో ఇవన్నీ నేను చెప్తాను. నేను 35 ఏళ్ళకి వెళ్ళి యూత్ కాంగ్రెస్లో ఉన్నా, నాకు అన్నీ తెలుసు. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ క్రెడిటే. తెలంగాణ క్రెడిట్ టోటల్ మాదే కాబట్టి ఆయన ఏదో దళితుల ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసినావు, అయిపోయింది. నువ్వు రెస్ట్ తీసుకొని ఆరోగ్యం జాగ్రత్త చూసుకొని నీ కొడుకు బిడ్డ అల్లుడిని కలుపుకొని నీ కుటుంబాన్ని పునరేకీకరణ చేసుకుంటే సంతోషం. ఎలా ఉండబోతుంది సార్? తమిళనాడు కానీ, కేరళ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ వరుస ఎన్నికలు కూడా అన్నీ ఆ రిజల్ట్ నేను అక్కడ పోలేదు. నేను ఎందుకంటే ఈ ఓట్లు మా దగ్గర ఐకేపీ ధాన్యం నల్గొండ జిల్లాలో 5 కానీ ఎంత వచ్చిందో నల్గొండ అసెంబ్లీకి అంత వచ్చింది. లేదు జిల్లా మొత్తంతో పాటు తెలంగాణలో ఉన్నది తీసుకున్నాం. తప్పకుండా తెలంగాణలో రాబో కాలంలో 2029లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నది మన బిల్లులు వీగిపోవడంతో అర్థమైంది. ప్రధానమంత్రి అవుతుండో ఇక్కడ 2034 అని రేవంత్ రెడ్డి అంటుండు, నేను 2039 అని నేను చెప్తున్నా. ఇది రాసి పెట్టుకో, ఇది ఛాలెంజ్ చేస్తాను. ఎవరికైనా దీని మీద ఉంటే మాట్లాడమని చెప్పి. ఎందుకంటే ఒక పార్టీకి దిశ లేదు, అల్లుడు లేడు, కొడుకు లేడు. ఆ బహిరంగ సభలో బిడ్డ ఓదికి వెళ్ళిపోయింది. 4 పాటలు చూసుకుంటారు. కుటుంబం అంతా కలిసి ఉంటేనే మంచిగా ఉండేది. కష్టం 4 ముక్కలైపోయిన ఆ కుటుంబాన్ని ఆయన పునరేకీకరణ ఆ కుటుంబాన్ని చేసుకుంటే సంతోషం. రైట్, చూడొచ్చు. మొత్తం మీద కేసీఆర్ గతంలో 10 ఏళ్ల కాలంలో ఏం చేశారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ కేసీఆర్కు అధికారం అనేది కళ మాత్రమే, పునర్నిర్మాణం చేస్తా అంటున్నారు. ఏం పునర్నిర్మాణం చేస్తామని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 2034 వరకు కాదు, 2039 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఖాయమని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.